నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి కార్తీక శుభయోగం అనే శీర్షికన కార్తీక మాసం ఆఖరి రోజు అమావాస్య తిథి సందర్భంగా ఎటువంటి విధి విధానాలను పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ఈరోజు కార్తీక మాసంలో ఆఖరి రోజు అమావాస్య తిథి సందర్భంగా ప్రదోష సమయంలో లక్ష్మీదేవిని ఆరాధన చేయాలి. లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళి ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని ఆలయ ప్రాంగణంలో వృక్షాకారంలో ఉండే విధంగా దీపాలను వెలిగించాలి. ఇలా చేస్తే మహాలక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులై అష్టైశ్వర్యాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే మీ గృహంలో దేవతా మందిరంలో లక్ష్మీదేవిని గంధంతో పూజించటం, రకరకాల పుష్పాలతో అక్షతలతో ఆరాధన చేయటం ద్వారా ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఈరోజు కార్తీక బహుళ అమావాస్య తిథి సందర్భంగా మీ గృహంలో దక్షిణ దిక్కులో నువ్వుల నూనె పోసి దీపాలను వెలిగించడం ద్వారా పితృదేవతల అనుగ్రహానికి పాత్రులై విశేషమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఈశ్వర ఆలయాలలో, విష్ణు ఆలయాల్లో దీపారాధనలు చేసినట్లయితే శివకేశవులు ఇద్దరి అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే కార్తీక బహుళ అమావాస్య తిథి సందర్భంగా గృహంలో మహిళామణులు ఈరోజు గౌరీ తపవ్రతాన్ని ఆచరించాలి. పుత్ర పౌత్రాభివృద్ధికి, అలాగే సంపూర్ణ అభీష్ట సిద్ధికి గృహంలో మహిళామణులు గౌరీ తపవ్రతాన్ని ఆచరించినట్లయితే చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. గౌరీ తపవ్రతం అంటే ఈరోజు గృహంలో మహిళామణులు గౌరీదేవి పక్కనే గణపతిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఉంచి గౌరీదేవికి షోడశోపచార పూజను నిర్వహించాలి. అలా ఉదయం పూట గౌరీదేవిని షోడశ ఉపచారాలతో పూజించిన తర్వాత మధ్యాహ్న సమయంలో సూర్యుడిని స్మరించుకుంటూ గృహంలో యజమాని సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యాన్ని సమర్పించాలి. సాయంత్రం గృహంలో మహిళామణులు తిరిగి గౌరీదేవిని పూజించి ఆ తర్వాత మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యి పోసి వాటిలో 8 ఒత్తులు వేసి మీ గృహం ముందు భాగంలో దీపాలను వెలిగించాలి. ఆ దీపాలు చాలాసేపు వెలిగే విధంగా, రాత్రి అంతా వెలిగే విధంగా చూసుకోవాలి. మర్నాడు రేపటి రోజున బ్రాహ్మీ ముహూర్తంలో బెల్లము, కొద్దిగా పిండి వంటలు, నువ్వులు, బియ్యము వీటిని కాకులకు కానీ పక్షులకు కానీ ఆహారంగా వేయాలి. ఇలా చేస్తే గౌరీ తపవ్రతం పూర్తవుతుంది. ఈ వ్రతానికి ఉద్యాపన కూడా చేసుకోవాలి. ఈ ఉద్యాపన మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి తిథి రోజు చేసుకోవాలి. ఉద్యాపన సందర్భంగా మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి తిథి రోజు గౌరీదేవిని, ఈశ్వరుడిని అక్షింతలతో, రకరకాల పుష్పాలతో పూజించాలి. గౌరీదేవికి, ఈశ్వరుడికి గోధుమ పిండితో తయారు చేయబడిన పదార్థాలు, పాయసము నివేదించాలి. ఆ తర్వాత 8 మంది దంపతులను భోజనానికి ఆహ్వానించి ఆ దంపతులకు నూతన వస్త్రాలు, అలంకరణ సామాగ్రి తాంబూలంలో ఉంచి దానంగా సమర్పించాలి. గృహంలో మహిళామణులు ఎవరైనా సరే ఈరోజు కార్తీక బహుళ అమావాస్య తిథి సందర్భంగా గౌరీ తపవ్రతాన్ని ఆచరిస్తూ ఉదయం పూట గణపతి, సుబ్రహ్మణ్యుడు, గౌరీదేవి ముగ్గురిని పూజించటం, సాయంకాలం మహిళామణులు గౌరీదేవిని పూజించి 8 ఒత్తుల దీపాన్ని గృహం ముందు భాగంలో వెలిగించటం, రేపటి రోజున ప్రాతకాలంలోనే కాకులకు లేదా పక్షులకు తీపి పదార్థాలు ఆహారంగా వేయటం చేసి మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి తిథి నాడు 8 మంది దంపతులకు భోజనం పెట్టి తాంబూలం దక్షిణగా ఇవ్వటం ద్వారా ఈ గౌరీ తపవ్రతం పూర్తవుతుంది. ఇలా గృహంలో మహిళామణులు ఎవరైతే గౌరీ తపవ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళ గృహంలో సభ్యులందరూ కూడా సంపూర్ణ అభీష్ట సిద్ధిని పొందుతారు. రేపటి శుభయోగం శీర్షికన మార్గశిర మాస ప్రారంభం సందర్భంగా మార్గశిర మాసంలో ఎటువంటి విధి విధానాలను పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఈ రోజు నుండి పండిత కవి శ్రీ పుసులూరి సోమరాజామాత్యుని బాలగోపాల శతకంలోని కొన్ని పద్యాలను గురించి తెలుసుకుందాం. శ్రీ పుసులూరి సోమరాజామాత్య కవి గుంటూరు జిల్లాలోని పుసులూరులో మొదట నివసించి ఆ తరువాత పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు తాలూకా యలమందలపర్రులో ఆయన స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. 18వ శతాబ్దంలో ఈ కవి అద్భుతమైనటువంటి ఈ బాలగోపాల శతకాన్ని, మరి ఇంకా కొన్ని శతకాలను, ఇందు శతకము మొదలైనటువంటి మరికొన్ని శతకాలను కూడా రచించారని తెలుస్తోంది. చాలా భక్తి తత్పరతతో పూరీ జగన్నాథుని దర్శించి
పరమభక్తితో ఈ శతకాన్ని రచించినట్లుగా తెలుస్తోంది. నీ కటాక్ష సుధావిలోకనం బబ్బిన యమునితో యకశక్కమాడరాదే, నీ కథా సల్లాప నిర్వృతి గైకొన్న శక్రునైనను గేలిసలుపరాదే, నీ పదంబుజ భక్తి నిష్ఠయుగల్గిన బ్రహ్మనైనను కొంచపరచరాదే, మనసు నిన్నే కాని కొననొల్లకుండిన చంగున విరజ దాటంగరాదే, కొంగు బంగారమగు నిన్ను కొలిచి బ్రతుకజాలక వివేక జనులు దుర్జాతులైరి, బాలగోపాల కరుణాలవాల నీల శైల పాలావనీ పాల చారుశీల. ఓ బాలగోపాల స్వామి, నీ కటాక్ష సుధా విలోకనం బబ్బిన యమునితో యకశక్కమాడరాదే, నీ కరుణామృత పూరితములైన నీ చూపులు సోకిన వెంటనే మహాశక్తి సంపన్నుడై జీవితాన్ని గురించినటువంటి ఏ భయము లేక యమునితో యకశక్కమాడరాదే, యముడితో కూడా పరిహాస వాక్యాలు పలికేటువంటి స్థాయి కలుగుతుందయ్యా నీ భక్తుడికి. నీ భక్తి వల్ల యముడంటే భయం పోవటం మాత్రమే కాకుండా యముణ్ణి కూడా ఏదో సాటి మానవుణ్ణి చూసినట్టుగా చూసి ఎగతాళి చేసేటువంటి ఒక పరిహాస వాక్యంతో ఆయన్ని పలకరించేటువంటి స్థాయి కలుగుతుంది. ఎప్పుడంటే నీ కటాక్ష సుధా విలోకనం బబ్బిన, నీ కరుణామృతప్రదమైన చూపులు ఎవరి మీద ప్రసరించాయో వారికి అంతటి స్థాయి కలుగుతుంది. నీ కథా సల్లాప నిర్వృత్తి గైకొన్న శక్రునైనను గేలిసలుపరాదే, ఈ కృష్ణుని లీలలు మహిమలు వీటిని తెలియజేసే కథలు విని 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 ఆ కృష్ణతత్వాన్ని అర్థం చేసుకుని ఆ కృష్ణతత్వాన్ని తనలో నిలుపుకోవటం ప్రారంభించినటువంటి సాధకుడైన కృష్ణభక్తుడు శక్రునైనను గెలిసలుపరాదే, స్వర్గంలో అనేకానేక భోగాలు అనుభవించే ఇంద్రుణ్ణి చూచి నవ్వుకునేటువంటి స్థితికి వస్తాడు. ఇదా నీ భోగం ఓ ఇంద్ర? ఎందుకనంటే ఆ శ్రీకృష్ణుని తత్వాన్ని అర్థం చేసుకుని ఆ కృష్ణుని యొక్క మహిమలను లీలలను తలుచుకుని కృష్ణనామాన్ని స్మరిస్తుంటే నాకు కలిగేటువంటి ఆ పరమానందంలో నీకేం కలుగుతున్నదయ్యా ఆనందం? నీ స్వర్గంలో ఉండే నువ్వు పొందే ఆనందాలన్నీ ఎంత అనే భావంతో శక్రునైనను గెలిసలుపరాదే, ఇంద్రుణ్ణైనా సరే హేళన చేస్తాడు నీ భక్తుడు. నీ పదాంబుజ భక్తి నిష్ఠయగల్గిన బ్రహ్మనైనను కొంచపరుచరాదే, నీ పాద పద్మముల మీద తదేక నిష్ఠతో మనస్సును నిలపగలిగినటువంటి వానికి బ్రహ్మదేవుణ్ణి కూడా ఏమిటయ్యా నీ సృష్టి ఎలా ఉన్నదని ఎగతాళి చేసేటువంటి స్థితి కలుగుతుంది. బ్రహ్మత్వం కూడా చేకూరుతుంది నీ పద పూజ. మనసు నిన్నే గాని కొనలొల్లకుండిన చెంగున విరజ దాటంగరాదే, నీ పైన దృఢమైన భక్తి కలిగిన వాడు ఏ నదినైనా, విరజానదినేమిటి ఏ నదినైనా చెంగున ఒక్క అంగలో అవతలకి దూకగలుగుతాడు. కొంగు బంగారమైనటువంటి నిన్ను వదిలివేసి అవివేకంతో ఈ జనులందరూ కూడా అజ్ఞానంలో పడి కొట్టుమిట్టాడుతున్నారయ్యా. ఓ బాలగోపాల స్వామి, వారిని ఉద్ధరించు అంటూ కృష్ణ భక్తి తత్వాన్ని చాటుతూ అద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన పండిత కవులు, కృష్ణభక్తి తత్పరులు శ్రీ పుసులూరి సోమరాజాచ్య కవి రచించిన బాలగోపాల శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. కార్తీక దామోదరాయ నమః. ఈరోజు అమావాస్య తిథి. పితృదేవతలను ఆరాధించడంతో పాటు గోమాత సేవ చేసి పితృదేవతలను స్మరిస్తూ గోవు వద్ద గనక బియ్యం, బెల్లం, గోమాతకు
3 ప్రదక్షిణాలు చేసి సమర్పించటం చాలా చక్కటి యోగవంతమైన ఫలితాన్ని ప్రసాదింపజేస్తుంది. ఈ కార్తీక మాసంలో బ్రాహ్మణోత్తములకు ఉసిరిక దానం చేయటం సర్వే సర్వత్రా శుభదాయకంగా మనకు శాస్త్రాలు తెలియచేస్తున్నాయి. కార్తీక మాసంలో మనం ప్రతినిత్యం ఆచరించేటువంటి పవిత్ర స్నానాలు తేజస్సును ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. స్నానానంతరం అరటి దొప్పలో దీపాల్ని కూడాను అలా వదిలేటువంటి సాంప్రదాయ లక్షణం కూడా ఉన్నది. స్నానం చేసిన తదుపరి బ్రాహ్మణోత్తమునికి దక్షిణ తాంబూలాదులతో నమస్కృతాంజలి గనక గడించినట్లయితే ఆ బ్రాహ్మణోత్తముని ఆశీస్సులు మన జీవితానికి శ్రీరామరక్షగా ఉంటాయి. నదీ తీర ప్రాంతంలో స్త్రీలు ఆచరించేటువంటి దీపారాధనలో విశిష్టవంతమైన సౌభాగ్య సిద్ధిని కలిగింపచేస్తాయి. స్నానం, దీపం, దానం ఇవన్నిటినీ కూడాను ఈ మాసమంతా కూడాను ఆచరిస్తూ శివారాధన, విష్ణారాధన, పార్వతీదేవి ఆరాధన, లక్ష్మీదేవి యొక్క ఆరాధన ఇవన్నీ కూడాను మానసిక స్థైర్యాన్ని, ధైర్యాన్ని పెంపొందించడమే కాక విధివ్రాసిన దుర్వ్రాతను తొలగించుకునేటువంటి శక్తిని ప్రసాదిస్తాయి. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేంద్రపదవీ సన్మంగళం మంగళం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహర మాం వృక్ష శ్రియం దాపయమే ప్రభు. నేటి కాలమాన విశేషాన్ని గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం 6:32 సూర్యాస్తమయం 5:36. తిథి అమావాస్య సాయంకాలం 5:46 వరకు. నక్షత్రం అనురాధ రాత్రి 11:53 వరకు. వర్జం తెల్లవారుజామున 6:07 ప్రారంభం. దుర్ముహూర్తం ఉదయం 8:45 నుంచి 9:29 వరకు. మరల రాత్రి 10:47 నుంచి 11:39 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:15 నుంచి 2:02 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టగోరకు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం మంగళవారం, కార్తీక మాసంలో చివరి రోజు. ఈరోజు అమావాస్య, అనురాధ నక్షత్రము ఇవి రెండూ కలవటం వలన విశేషమైన శుభఫలితంగా చెప్పారు. ఆ కారణంగా ఈరోజు మనం చేయాల్సినటువంటి ముఖ్య కార్యక్రమాలలో సముద్ర స్నానం, అమావాస్య కాబట్టి పర్వదినం కాబట్టి, కార్తీక మాస స్నానం కూడా కలిసి వస్తుంది కాబట్టి సముద్ర స్నానం చేయడం, మంగళవారం కాబట్టి చక్కగా కుజుని యొక్క పూజ ఎర్ర పుష్పాలతో ఎర్రటి గంధంతో చేయటం, ఆ అంగారకునికి సంబంధించినటువంటి మంత్రాన్ని ఉచ్చరించుకోవడం, రుణమోచక అంగారక స్తోత్రం అప్పులు తీరడానికి, వ్రణమోచక అంగారక స్తోత్రం ఆరోగ్యానికి, అలాగే రుణమోచక గణేశ స్తోత్రం, రుణమోచక నృసింహ స్తోత్రం వీటిని జపించుకోవడం, శ్రీ గణేశ రుణంచింది అనే మంత్రాన్ని జపించుకోవడం అన్ని రుణాలు తీరి మోక్షం పొందడానికి ఉపకరిస్తాయి. అలాగే అమావాస్య కాబట్టి పితృదేవతారాధన, వారికి చేసేటువంటి దానాధికము ఉత్తమ సత్ఫలితాలను అందజేస్తూ మన పిల్లలు అభివృద్ధిలోకి వచ్చేలాగా చేస్తుంది. నేటి ఆణిముత్యాలు.
త్యాగమే మోక్షము, భోగమే బంధము. సత్యం వైపు మరలడానికి నీవు సిద్ధమైతే అందుకు కావలసిన ఆసనాన్ని నీకు ఇస్తాను. నమో నమో సుబ్రహ్మణ్య శ్రీ వరదా ఉషోదయం నేను కొలిపినది నీ కృతిగా. కుసుమాల వల్ల కురులకు సుగంధం కాదయ్యా, కురుల సుగంధం కుసుమాలకి అంటాలన కుసుమాలు అక్కడ చేరేయట. అది గొప్ప విషయం. అక్కడ మలవదన వాటి విటపినహ అవి చేరే అక్కడ. అందుకు పార్వతీదేవి కురులు వర్ణించాను కదా అన్నాడు. పార్వతికి అయితే సరిపోతుంది కానీ సర్వస్త్రీలకు ఎలా సరిపోతుంది, నువ్వు నీ కవిత్వమును అన్నాడు ఆయన అక్కడ. వెంటనే నేను ఎవరినో చూపిస్తే, కానీ పార్వతీదేవి కురులను వర్ణించాడంటే ఇతడు ఎవడయ్యి ఉంటాడని ఆలోచించాలి. ఇతడు గ్రహించలేదు కనుక 3వ కన్ను చూపించాడు ఆయనకు ఒక్కడికే. అప్పుడు చూసేనా శివ అని నమస్కారం చేస్తాడేమోనని. కానీ అహంకారం నెత్తికెక్కిన వాడికి ఎదురుగా శివుడు కనబడ్డా తెలియదు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ తన మించిన పండితులు లేడు అనుకుంటున్నాడు గనక వెంటనే తల చుట్టువార కన్నులు కలిగినను పద్యంబు తప్పు అన్నాడు. తల చుట్టూ కన్నులున్నప్పటికీ కూడా పద్యం తప్పే అన్నాడు ఇక్కడ. అంటే శివుడిని పోల్చలేకపోయాడు. వెంటనే కుష్ఠవ్యాధిగ్రస్తుడు బాబు అన్నాడు. నేను భగవత్ తత్వం దగ్గర తర్కం కూడదు. ఇది చాలా గొప్ప రహస్యం. ఈ మాటే ధూర్జుడు గారు చెప్తారు. ఏ లీలన్ను తియింపనెత్తు ఉపముత్ప్రేక్షా ధ్వని వ్యంగ్య శబ్దార్థాలంకార విశేష భాషలకు అలభ్యంబైన నీరూపమున్ చాలు కవిత్వముల్ నిలుచునే సత్యంబు వర్ణించుచో ఛీ లజ్జింపరుగాక మాదృశ కవుల్ శ్రీకాళహస్తీశ్వర. ఎంత కవిత్వం రాసిన ఆయన ఏమన్నాడు, నీ ముందు చమత్కారాలు ఏంటయ్యా అని ఇక్కడ. అది పరమాత్మ ముందు తర్కాలకూడదు. అన్ని పాండిత్యాలు సత్య సాక్షాత్కారం వరకే. అది కనబడ్డాక నోరు మూసుకోవాల్సిందే. అందు పరమాత్మ కనబడ్డా కూడా తర్కం చేశాడు కనుక ఇది ఎలాంటిదంటే పరతత్వం తెలుసుకోకుండా దేహాత్మ భ్రాంతి ఉండడం లాంటిదే. అందుకే ఆ దేహానికి కుష్ఠవ్యాధి ఇచ్చాడు ఆయన. చూడండి, ఈ పాపం పోవడానికి నువ్వు చేయాల్సింది ఏంటంటే కైలాస పర్వతానికి వెళ్ళి దర్శనం చేస్తే ఈ పాపం పోతుందని మార్గం చెప్పాడు. ఇప్పుడు ఇంకా బయలుదేరాలి. కైలాసం అంటే మానస సరోవరం దగ్గర ఉన్న కైలాసం. ఈయన దక్షిణాపథంలో పాండ్య దేశంలో మధురైలో ఉన్నాడు. ఇక్కడి నుంచి బయలుదేరాలి. ముందే నిర్ణయించుకున్నాడు, శాపం తప్పకుండా ఫలిస్తుంది. చూసారా, ఇంత కవిత్వం పాండిత్యం పక్కకు పోయింది. శరీరము ఆరోగ్యం బాగుంటేనే అన్నీనండి. అంతేగాని అనారోగ్యవంతుణ్ణి ఆకలి వేసిన వాడిని ఎదురుగా కూర్చోబెట్టి సంగీతం వినిపించిన కవిత్వం వినిపించిన వాడు ఆస్వాదించడం. ఇప్పుడు శరీరానికి రోగం వచ్చింది, అది ముదిరిపోకుండానే వెళ్ళాలి. లేకపోతే రాను రాను అవయవాలు తిమ్మిరెక్కి కదల్లేను అనుకుని బయలుదేరాడు. బయలుదేరిన వాడు ఇంకా ద్రవిడ దేశంలోనే ఒక చోటుకు చేరుకున్నాడు. చేరుకుని ఒక చెట్టు కింద కూర్చున్నాడు. కూర్చున్న సమయంలో ఆశ్చర్యకరంగా ఉంది. కొన్ని దగ్గర ఇలాంటి ప్రత్యేకతలు ఉంటాయండి. పైన ఆకులు కొన్ని రాలిపడుతున్నాయి. ఆ రాలిపడిన ఆకులు అక్కడ ఉన్నటువంటి ఒక కొలంలో పడుతున్నాయి. కొలంలో పడ్డ ఆకులు చేపలైపోతున్నాయి, బయటపడ్డ ఆకులు పక్షులు ఎగిరిపోతున్నాయి. ఏదో వింతగా ఉంది అనుకుంటున్నాడు ఆయన. చిత్రం ఏంటంటే ఒక ఆకు మాత్రము సగం కొలంలో సగం నేల మీద ఉందిట. అలా పడింది. నేల మీద ఉన్న భాగం పక్షి, నీటిలో ఉన్న భాగం చేప. అది అటు ఇది ఇటు లాగుతుంటే ఆశ్చర్యకు చూస్తున్నాడు. ఈ లోపల ఒక భూతం వచ్చి పట్టుకుంది అక్కడ. ఆయన పట్టుకుని దగ్గర ఉన్నటువంటి గుహలో పెట్టింది. ఇక్కడ ఆ గుహలో పెట్టి బయటికి వెళ్ళిపోయింది ఆ భూతం. అంటే ఒక పెద్ద రాక్షస స్వరూపము. అలా పెట్టి వెళ్ళిపోయింది. ఈయనకి లోపల చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఈయన చూసి భోరుము నేర్చారు. ఎందుకంటే దాదాపు 99 మంది ఉన్నారు అక్కడ. ఈ రాక్షసుడికి ఏంటంటే 100 మంది అయితే కానీ నోటికి ఆనదుట. ఇప్పటివరకు 99 మంది దాచాడు. ఇప్పుడు 100వ వాడు దొరికాడు. వీడిని పడేసి ఒకసారి స్నానం చేసి శుచిగా వచ్చి మొత్తం అందరినీ తిందామని ఆయన ఆలోచన. ఈ విషయం కొత్త ఆయనకు తెలియదు, 99 మందికి తెలుసు. ఆ 100వ వాడు రాకూడదని బిక్కుమని దేవుణ్ణి ప్రార్థిస్తూ కూర్చున్నారు. ఇప్పుడు 100వ వాడు వచ్చేసాడు. అందుకు భోరమన్నట్ట. అప్పుడు ఈయన అంటాడు, ఎందుకు అలా భయపడతారు? నాకు భయం లేదన్నాడు. ఎందుకంటే నా స్వామి నాకున్నాడు అన్నాడు. ఎవరా స్వామి? అత్యద్భుతమైన పద్యం ఇక్కడ వస్తున్నది. ఇది రచించింది ధూర్జటే. తారక దైత్య భంజనుడు దారుణ శక్తిధరుండు పన్నగాహార హయుండు దీన జనతామర భూజము షణ్ముఖట్టహాసార భటీ విపాటిత దిగాంత కటాహుడు వీని బట్టి సంహారమునర్చి ఇందర కృపాంబుధి అయి బ్రతికించుగావుతన్. చాలా అత్యద్భుతమైన పద్యం ఇది. సుబ్రహ్మణ్య స్వామి వైభవాన్ని తెలుగులో ఆవిష్కరించిన కవులు కొంతమంది ఉన్నారు. అందులో తిక్కన గారు ఒకరు. ఇప్పుడు ధూర్జటి
తారక దైత్య భంజనుడు దారుణ శక్తి ధరుండు పన్నగాహార హయుండు దీన జనతామర భూజము షణ్ముఖట్టహాసారభటీ విపాటిత దిగంత కటాహుడు. ఆయన 6 ముఖాలతో అట్టహాసం చేస్తే దిక్కులన్నీ ప్రతిధ్వనిస్తాయి. అలాంటి 6 మోముల వాడు దీనజనుల పాలిటి కల్పవృక్షము, పన్నగాహార హయుండు పాముల్ని తినేవాటిని వాహనంగా చేసుకున్నవాడు. అంటే మయూర వాహనుడు అని చెప్పడం అంత చమత్కారంగా చెప్పాడు ఆయన. అటువంటి దారుణ శక్తిధరుడు తారక దైత్య భంజనుడు ఉండగా ఈ భూతం ఏం చేస్తుంది, మనల్ని రక్షిస్తాళ్లే అని సుబ్రహ్మణ్యుని స్మరించాడు. వెంటనే సుబ్రహ్మణ్యుడు అక్కడ ప్రత్యక్షమై ఆ అసురుని సంహరించి 100 మందిని రక్షించాడు. చూసారా, ఎవరిని చూసి భయపడ్డారో వాడే వీడు ప్రాణాలన్నింటినీ కాపాడాడు. వాళ్ళందరూ కూడా బ్రతుకు జీవుడా అని వెళ్ళిపోయారు. ఈయన మాత్రం వెళ్ళలేదు, అలాగే నిలబడ్డాడు. సుబ్రహ్మణ్యుడు అడిగారు, ఏంటైనా నీ సంగతని? మీ నాన్నగారు నన్ను చెప్పించారు, ఇక ఇప్పుడు ఇక్కడే ఉన్నాను, ఇప్పటికే నాకు వ్యాధి ముదురుతోంది, ఎక్కడి కైలాసం, ఎక్కడి నేను, ఎక్కడ వెళ్ళగలను అని అంటే అప్పుడు అక్కడ స్నానం చేయించి కాళహస్తికి తీసుకెళ్ళాడు ఆయన. అక్కడే దక్షిణ కైలాసగిరిని చూపించాడు. అంటే ఇప్పుడు కాళహస్తికి తీసుకెళ్లాడా, దేనికి తీసుకెళ్లాడా అనే కంటే సుబ్రహ్మణ్యుని ఆశ్రయిస్తే అరచేతిలో కైలాసాన్ని చూపిస్తాడు. అరచేతిలో వైకుంఠం మీరు విన్నారు, కానీ అరచేతిలో కైలాసాన్ని చూపించేవాడు సుబ్రహ్మణ్యుడు. అంటే ఈయన్ని ఆశ్రయిస్తే కైలాసానికి సులభంగా వెళ్ళవచ్చు అంటే అర్థం ఏమిటి, ఇది కూడా తెలుసుకోవాలి. కైలాసం అంటే శివశక్తుల స్వరూపం, మహాకైలాస నిలయ. అందులో శివశక్తుల స్వరూపమైన కైలాసానికి వెళ్ళాలి అంటే శివశక్తుల అనుగ్రహం ఉంటే కానీ వెళ్ళను. ఆ శివశక్తుల అనుగ్రహము, ఆ లోక ప్రాప్తి, శివశక్తి సాయుధ్యము నీకు లభించాలి అంటే గురుస్వరూపుడైన సుబ్రహ్మణ్యుని ఆశ్రయిస్తే ఆ మోక్షం నీకు సులభంగా లభిస్తుందయ్యా అని చెప్పడం దీని యొక్క సంకేతము. అందుకే పార్వతీ పరమేశ్వర అనుగ్రహం కావాలి అంటే సుబ్రహ్మణ్యుని కటాక్షం లభిస్తే చాలు, వాళ్ళిద్దరి అనుగ్రహం లభిస్తుంది. అది చెప్పడం ఇందులో ఉన్నటువంటి ప్రధానమైన భావం, నత్కీరుడు చెప్పిన మాట. అందుకు సుబ్రహ్మణ్యుని ఆశ్రయిస్తే కైలాసం లభిస్తుందని చెప్పడం కోసం, శంకరులు చెప్పిన మాటకి ప్రమాణం చెప్పడం కోసం నత్కీరుడు కథ చెప్పుకున్నాం, ఇంకేం కాదు ఇక్కడ. అంతేకాదు ఆ నత్కీరుడు చెప్తాడు స్వామి కొండల మీద ఉండే దేవుడు అని. ఆ కారణం చేతనే కుండ్రు దోరాడల్ అను మాట అన్నారు. కుండ్రు దోరాడల్ అంటే కొండల్లో తిరిగేవాడు అని సుబ్రహ్మణ్యుడికి పేరు, అది కుండ్రు దోరాడల్ అని. అందుకే 6 కొండల పేర్లు ఒక్కసారి తలంచుకున్న 6 క్షేత్రాలు కూడా. ఒకటి తిరుప్పరంకుండ్రం అని. ఈ తిరుప్పరంకుండ్రంలోనే నత్కీరుడికి అనుభవం జరిగిందండి, సుబ్రహ్మణ్య సాక్షాత్కారం. అది ఆయన చోటు కనుకనే ఇలా తలుచుకుంటే అలా పలికాడు ఆయన ఇక్కడ. దీనికి తెన్పరంకుండ్రం అని కూడా పేరు. తెన్ అంటే దక్షిణం, అందుకు దక్షిణంలో ఉన్న పరమమైన కొండ అని. దాని తర్వాత తిరుచెందూరు, తర్వాత పళని క్షేత్రం, ఆ 4వది స్వామిమలై, 5వది తిరుత్తణి, 6వది చోళైమలై, దీన్నే పలముదురు చోళై అని కూడా చెప్తారు. ఈ 6 ప్రధానంగా చెప్పబడుతున్నటువంటివి. ఈ 6 క్షేత్రాల గురించి వర్ణించిన వాడు నత్కీరుడు. కనుక సుబ్రహ్మణ్య భక్తుల్లో నత్కీరుడికి చాలా ప్రాధాన్యం ఉన్నది. అందుకే ఇప్పటికీ సుబ్రహ్మణ్య భక్తులకి నత్కీరుడు రచించినటువంటి గ్రంథము పారాయణ గ్రంథంగా ఉన్నది ఇక్కడ. అందుకే గుహోదేవ సదాపాయ నిత్యబాల సనాతన. తిరుప్పరంకుండ్రంలో నిత్య బాలుడుగా ఉంటాడు. మరి తిరుచెందూరులో ఎలా ఉంటాడయ్యా అంటే ఆయన అక్కడ సుబ్రహ్మణ్యుడికి బేస్ క్యాంప్ అండి, అది తెలుసుకోవాలి. ఇక్కడ దేవసేన అంతా అక్కడికి వచ్చి మొత్తం మోహరించింది. అక్కడి నుంచే సూరపద్ముడు అనే రాక్షసుని సంహరించాడు. ఎందుకంటే సుబ్రహ్మణ్యుని చేత సంహరింపబడిన రాక్షసులు ప్రధానంగా 2, తారకాసురుడు, సూరపద్ముడు. ఇంకా వీరి సోదరులు పుత్రులు కలిపితే ఎంతమందో, వాళ్ళందరినీ సుబ్రహ్మణ్యుడు సంహరించాడు. ఈ సూరపద్మ సంహారానికి సంబంధించిన కథ తిరుచెందూరు క్షేత్రంతో ముడిపడి ఉన్నది. అదే శంకరులు కూడా ఈ భుజంగ స్తోత్రంలో ఆ సూరపద్మ సంహారం చేసిన వైనాన్ని కూడా వివరిస్తూ ఉంటారు. మొత్తానికి స్వామి పర్వతం మీద విడిది చేయడం ఏంటయ్యా అంటే కైలాస పర్వతానికి ఈ పర్వతం ఎక్కిన వాళ్ళని తీసుకువెళతాను అని చెప్తున్నాడు. అందుకు సుబ్రహ్మణ్యుని ఆశ్రయించిన వారికి ఆ కైలాసమనబడే కైవల్యం లభిస్తుంది అనేది ఒకటి సారాంశమైన అంశము గోచరిస్తున్నది. అదేవిధంగా విశేషంగా ఇక్కడ సుబ్రహ్మణ్య అనుగ్రహంలో ఈ 6 కొండల గురించి కూడా మనం ఒక్కసారి తలంచుకున్న దీన్ని బట్టి కనుక గిరౌ అనే మాటలో కేవలం ఈ క్షేత్రం మాత్రమే కాకుండా గిరుల యందు నువ్వు ఉండడానికి కారణం ఏమిటి అంటే నా గిరిని ఎక్కితే ఆ గిరికి తీసుకువెడతానని చెప్పడానికి అని. ఇది ఒక భావం. ఇంకో భావాన్ని మళ్ళీ పరిశీలిద్దాం. పర్వతాన్ని ఎక్కితే ఆ కొన మీద పార్వతీ పరమేశ్వరులు ఉంటారు. ఇది మనం సాలోక్యముక్తి సగుణ భక్తులు చెప్తున్నాం. జ్ఞానపరంగా ఎలా అన్వయించాలి, యోగపరంగా ఎలా అన్వయించాలి. పర్వతం ఎక్కడం అంటే అర్థం ఉన్నత స్థానానికి చేరడం అని అర్థం. అంటే క్రింది నుంచి పైకి వెళ్ళడం.
క్రింద ఉండడం అంటే అర్థం ఏంటి? అజ్ఞానంలో అవిద్యలో ఉండడం. పైకి వెళ్ళడం అంటే అర్థం ఏంటి? జ్ఞానము. అంతే కదా. యోగపరంగా చూస్తే కం శిరసి ప్రోక్తం, కమ్ అనగా శిరస్సు, అక్కడ లాస్యము చేసేటటువంటి శివశక్తుల స్థానం కైలాసం అని చెప్పారు ఇక్కడ. కనుక సహస్రార స్థానం అని. అందుకే సుబ్రహ్మణ్యోపాసకులు సహస్రార సిద్ధిని పొందుతారు అని చెప్పడం దీని యొక్క మరొక ప్రధానమైన ఉద్దేశం. సర్వాభీష్ట ప్రదాయకుడైన సుబ్రహ్మణ్యునికి నమస్కరిస్తూ స్వస్తి. జయ జనార్దనా కృష్ణ రాధికాపతే నందనందనా కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహనా కృష్ణ గోపికాపతే శరణు మోహనా కృష్ణ ప్రభో సద్గతే. విషధరరిపు గమనునికిని విషగళ్ళసకు నినికి విమల విషసయ్యనునికిన్ నిర్మలమైనటువంటి పాలసముద్ర జలాల మీద పడుకునేటటువంటి అలవాటున్నవాడికి విమల విషసయ్యనునికిన్ విషభవ భవ జనకునికిని. విషములంటే నీళ్లు, భవ అంటే అందులోంచి పుట్టింది తామర పువ్వు. విషభవ భవ అందులోంచి తామర పువ్వు పుడితే తామర పువ్వులోంచి పుట్టినవాడు బ్రహ్మగారు. విషభవ భవ జనకునికిని ఆ బ్రహ్మగారికి తండ్రి గారైనటువంటి శ్రీమన్నారాయణుడికి విషభవ భవ జనకునికిని విషకుచను విషము కొనుట విషమే తలపన్. ఒక రాక్షసి యొక్క స్తన్యంలో ఉన్న కొద్దిగా విషం తాగి చంపేయడం పెద్ద లెక్క, చంపేశాడయా అన్నాడు. కాబట్టి ఇప్పుడు నందాదులకు ఆశ్చర్యం. వాళ్ళు మార్గమధ్యంలో చూసి అయ్య బాబోయ్ ఎంత పెద్ద శరీరమో ఇలా అడ్డం పడిపోయింది, దీనికి అంత్యేష్టి సంస్కారం చేయకపోతే ఇది కుళ్ళి వాసన వస్తుంది, నందవ్రజంలో వాళ్ళు ఉండలేరు, చాలా ఇబ్బంది పడిపోతారని ఇంత పెద్ద శరీరాన్ని ఎలా దహించడం చాలా కష్టమని వాళ్ళు గొడ్డళ్ళు రంపాలు తీసుకొచ్చి దాన్ని ముక్కల కింద కోశారు. కోసి ఒక పెద్ద కుప్ప కింద వేసి ఎండిపోయిన కర్రలు తీసుకొచ్చి చుట్టూ పెట్టి కాస్త ఇంధనం వేసి అగ్నిహోత్రాన్ని సంస్కరించి వెళ్ళిపోతున్నారు. అదేదో దుర్వాసన వస్తుంది కొవ్వు చేత అనుకున్నారు. రగిలి రగిలి పొగులు మగువదేహము నుండి అగరు పరిమళముల పొగలు వెడలి దేహకల్మషములు శ్రీహరిముఖమున త్రమబడుట చేసి భూవరేణ్య. శుకబ్రహ్మ పరీక్షిత్తుతో చెప్తున్నారు భూవరేణ్య అంటూ. రగిలి రగిలి పొగులు మగువదేహము నుండి, రగిలి రగిలి కొవ్వుతో కాలిపోతున్నటువంటి ఆ పూతన శరీరం నుంచి అగరవత్తుల పొగలు పైకొచ్చాయి. అగరు పరిమళముల పొగలు వెడలే దేహకల్మషములు శ్రీహరిముఖమున త్రావబడుట చేసి భూవరేణ్య. ఎందువల్ల అంటే ఆమె రాక్షసి, పూతన, పునాతీతి పూతన, ఆమె సంస్కరింపబడింది. ఆమెలో ఉన్న సమస్తమైనటువంటి దుర్గుణములు పరమాత్మ చేత పానము చెయ్యబడ్డాయి, తాగేశాడు. ఆయన తాగేశాక ఇక ఆమె ఎందు దుర్గుణములు లేవు. ఆయన యొక్క అధర స్పర్శ పొందింది కాబట్టి ఇక ఆమె ఎందు ఏ పాపములు లేవు. ఏ పాపములు లేవు కాబట్టి ఆమె శరీరము కాలిపోతుంటే అగరు పరిమళములు వెలువడ్డాయి. వాళ్ళు తెల్లబోయారు, ఏమిట్రా రాక్షసి కాలిపోతే అగరత్తుల వాసన వస్తోందని వాళ్ళు వెళ్ళిపోయారు. పోతన గారు అన్నారు, హరితన మీదన్ కరములు పదముల నిడి చన్నుకుడిచి కదిసిన మాత్రం హరిజనని పగిది పరగతి గరిగెను దురితములు బాసిన సురంగమయం. ఆ తల్లి దగ్గర పాలు పిల్లవాడు ఎలా తాగుతాడో అలా పిల్లవాణ్ణి చంపాలన్న ఉద్దేశ్యంతో తల్లి పాలెలా ఇస్తుందో అలా ఇవ్వడానికి అన్నట్టుగా వేషం కట్టి వచ్చినటువంటి పూతన పాలు తాగేటప్పుడు ఆయన మాత్రం తల్లి పాలు తాగుతున్నట్టే పట్టుకుని ఆ 2 గుటకలు తాగినంత మాత్రం చేత నిజంగా కృష్ణ పరమాత్మ తల్లి ఏ లోకానికి ఎడుతుందో పూతన ఆ లోకానికే వెళ్ళిపోయింది. హరితన మీదం కరములు పదముల నిడి చన్నుకుడిసి కదిసిన మాత్రం హరిజనని పగిది పరగతి గరిగెను దురితములు బాసి అసురాంగమయును. వెన్నునికొక విషమకు చన్నిచ్చిన బాలహంత్రి చనినట దివికిన్ వెన్నుని కనిపించుచు తన చందిచ్చిన సతికి మరియు జన్మము కలదే. ఆ కృష్ణ పరమాత్మని చంపేద్దామని ఒక్కసారి పాలిచ్చింది పూతన, కానీ ఆమె మోక్షానికి వెళ్ళిపోయింది. మరి ఇతను నా పిల్లాడు అన్న ఉద్దేశ్యంతో పోషించుకోవాలి అని పాలిచ్చిన యశోద ఎక్కడికెడుతుంది? యశోద మోక్షానికే వెడుతుంది. హరిగని చన్నుల కుడిపెడు తరుణుల ప్రాపించు పదము తలపన్వశమే హరియారగించుటకు పాల్కురిపెడి ధేనువులు ముక్తి కొసల చరించు. ఇది పోతన గారి పద్యం. అసలు చంపేద్దామని కన్న తల్లిలా నటించి వచ్చి పాలిచ్చిన పూతన మోక్షానికి వెళ్ళిపోయింది. అసలు నిజంగా కన్న తల్లిని అనుకుని పాలిచ్చిన యశోద మోక్షానికి వెళ్ళిపోయింది.
కృష్ణుణ్ణి చూసి పాలివ్వకుండా ఉండలేక ప్రేమతో పాలిచ్చిన గోపకాంతలు మోక్షానికి వెళ్ళిపోయారు. కృష్ణుణ్ణి చూసి కొంచెం ఎక్కువ పాలిచ్చి కృష్ణుడు తాగాలని తాపత్రయపడిన ఆవులు, ఏమిటి నోరున్న వాళ్ళు, చంపేద్దాం అనుకున్న వాళ్ళు అందరూ మోక్షానికి వెళితే నోరు లేక గడ్డి తిని పాలిచ్చిన ఆవులు అక్కడికే. వాటికి ఇంకా ఏదో గొప్పది ఇవ్వాలి. అంత అమాయకత్వంతో ఉన్న గోవులు అంత గొప్పగా పాలిచ్చినందుకు మోక్షం కన్నా చివరే ఉంటుంది ఏమో నాకు తెలియదు, మోక్షమే గొప్పది. అందుకే ముక్తి కొసల చెరించున్, మోక్షానికి చివర ఉన్నాయి. అంటే ఆ తర్వాత ఇంకేమైనా ఉందేమో చెప్పలేదు వేదాంతంలో గొప్పది మోక్షం ఒకటే, అందుకే చివర ఉన్నాయన్నారు పోతన గారు. బహుశా అసలు అటువంటి పద్యరచన ఎవరు చేయలేరు. ముక్తి కొసల చెరించున్, ఇది పూతనా సంహార ఘట్టం అంటారు. ఇది ఒక అద్భుతమైన లీల. ఇది ప్రప్రథమ లీల. కృష్ణ పరమాత్మ యొక్క అవతారమునందు ఆయన చేసినటువంటి ప్రథమ లీల అంటారు దీన్ని. ఇది చాలా విశేషమైనటువంటి లీల. అంటే పూతనా సంహార ఘట్టము నుండి మనం కూడా స్వీకరించవలసినటువంటి గొప్ప ఉపదేశం ఒకటి ఉంటుంది. దానినే నివేదన అంటారు. నివేదన అన్న మాటకు అర్థం నైవేద్యము అని కాదు. నైవేద్యము అంటే ఏదో పులిహారో చక్కెర పొంగలో తీసుకొచ్చి పరమేశ్వరుడికి నివేదన చేయడం పూజలో అంతర్భాగం. నివేదన అన్న మాట ఒక పదార్థాన్ని ఈశ్వరుడికి ఇవ్వడంలో నివేదన పూర్తవదు. అసలు పూజ ఎక్కడ ఉంటుంది అంటే పూజ ఆఖరి ఊపిరి వరకు ఉంటుంది. పూజ ప్రారంభం ఎక్కడుంటుంది అంటే తరగతి గదిలో మొట్టమొదటి ఎల్కేజీలో చేరినట్టు పూజా మందిరంలో ఉంటుంది. అందుకే వివేకానందుడు అంటాడు, పూజా మందిరంలో పూజ చేసుకోవాలనుకోవడం తప్పు కాదు, పూజా మందిరంలో చచ్చిపోవాలనుకోవడం తప్పు. ఈ ప్రపంచం అంతా పూజా మందిరం కావాలి. ఎలా అంటే మీరు చూడండి, ఏదో మొట్టమొదట పిల్లవాడు తరగతి గదికి వెడుతున్నప్పుడు ఏడుస్తూ వెడతాడు. ఓ పలకిచ్చినప్పుడు అక్కడ అక్షరాలు దిద్దుకోవడం ప్రారంభిస్తాడు. ఆ తర్వాత వాడంతట వాడికి చదువు మీద అనురక్తి కలిగితే ఎవ్వరూ నువ్వు చదువుకోనక్కర్లా. వాడు ఏ ఊరు వెళ్ళినా వాడు వెళ్ళేది ఎక్కడికి అంటే 4 పుస్తకాలున్న చోటికి వెళ్ళి చూస్తాడు. మంచి పుస్తకం అంటే తెచ్చుకొని చక్కగా పుస్తకం చదువుకుంటాడు. అప్పుడు వాడిని ఎవరూ పుస్తకం చదువుకోనక్కర్లా, చదువుకోవద్దంటే ఏడుస్తాడు. అలా పూజా మందిరం ఎందుకు పనికి రావాలి అంటే శిక్షణా కేంద్రంగా ప్రారంభానికి పనికొస్తుంది. తర్వాత ఈ జగత్తు యందు ఈ శరీరాన్ని భగవంతుడిచ్చిన అపూర్వమైనటువంటి కానుక అన్న విషయాన్ని గుర్తెరుగుతాడు. ఇది ఉపకరణం. ఇది ఎందుకు ఉపకరణము అన్నది తెలుసుకున్న నాడు భావన చేత నివేదన జరుగుతూ ఉంటుంది. నేను అన్న మాటని మీకు బాగా అర్థం అవ్వాలంటే నేను మీతో ఒకటి చెప్తాను, పట్టుకునే ప్రయత్నం చేయండి. భావన చేత నివేదన అన్న మాటకు అర్థం ఏంటంటే నేను గత జన్మలలో కొంత పాపం చేశాను, గత జన్మలలో కొంత పుణ్యం చేశాను. ఇప్పుడు ఆ రెండూ ఇక్కడ అనుభవించాలంటే సుఖము దుఃఖము అన్న 2 మాటల రూపంలో పోతాయి. అవి రెండూ పూర్తయిపోతే తప్ప నేను ఈశ్వరుడికి చేరువ కాలేను. అవి రెండూ పూర్తయితే మోక్షం. ఇప్పుడు ఆ రెండూ పోవాలంటే పాపం చేసిన దానికి ఫలితంగా దుఃఖాన్ని అనుభవించేయాలి, పుణ్యం చేసిన దానికి ఫలితంగా సుఖాన్ని అనుభవించేయాలి. ఇప్పుడు చేస్తున్నవి, ఇప్పుడు చేసిన పుణ్యం సుఖాల కోసం కాదు, చిత్తశుద్ధి కోసం ఈశ్వరార్పణం, ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. అది నా కోసం కాదు, ఆయనకు అర్పించేశాను అప్పుడే. ఇప్పుడు దానివల్ల ఏమవ్వాలి, నాకు చిత్తశుద్ధి కలగాలి. ఇప్పుడు ఈ శరీరం అనేది ఈశ్వరుడు ఇవ్వలేదనుకోండి, అసలు గతంలో చేసిన పాపం ఎలా పోతుంది? ఏది అడ్డు పెట్టి తీస్తారు? ఇప్పుడు పాపం పోవడానికి ఏది సాధనం? ఇదే. పుణ్యం పోవడానికి ఏది సాధనం? ఇదే. గత జన్మలలో చేసిన పుణ్యం ఏదో ఉంది. ఇప్పుడు పాపము పుణ్యము పోవడానికి ఏది ఉండాలి? ఇది ఉండాలి. ఇది ఎవరిచ్చారు? నేను ఎక్కడా డబ్బు కట్టి తెచ్చుకోలేదు, ఈశ్వరుడు ఇచ్చాడు. ఈశ్వరుడు ఇచ్చాడనేటటువంటి కృతజ్ఞతా భావన మనసు యందు ఉంచుకోవడమే నివేదన. ఈశ్వరుడికి ఇది నివేదన చెయ్యాలి. ఈశ్వర, మీరు నన్ను అనుగ్రహించారు, నేను ఇవాళ ఒక దేవాలయానికి వెళ్ళాను, మీరు ఈ కళ్ళు ఇచ్చారు, నేను చూడగలిగాను. ఈశ్వర, మీరు ఇది ఇచ్చి ఉండకపోతే నేను ఎక్కడ చూస్తాను? చాలా సంతోషం, కృతజ్ఞుణ్ణి. ఇప్పుడు నాకు పూజా మందిరం ఉండాలా? నా భావన చేత నేను ఎప్పుడూ పూజ చెయ్యగలనా? మీరు చెప్పండి. అదే లలితాష్టోత్తరంలో అసలు ఆవిడ దేనికి సంతోషిస్తుంది అంటే భావనామాత్ర సంతుష్టాయై నమో నమః. భావనకి సంతోషపడుతుంది ఆవిడ. ఆ భావన మనోజనితము. మనసుకి సంస్కారం లేని నాడా భావన రాదు, అక్కర్లేని భావాలు వస్తాయి. మనసునందు ఉత్తమ భావనలు కలగాలి అంటే, నివేదన బుద్ధి కలగాలి అంటే
అది ఈశ్వరానుగ్రహం చేతనే కలుగుతుంది. శాస్త్రము గురువు ఈ రెండిటి అనుగ్రహం చేత కలుగుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మధుసూదనాయ నమః. హరినామాన్ని తెలిసి పలికిన తెలియక పలికిన దాని ప్రభావం కనిపించి తీరుతుంది అని హరినామ ప్రభావాన్ని యమదూతలకు విష్ణుదూతలు బోధించారని చెప్పుకున్నాం. విష్ణుదూతలు ఇలా భక్తి ధర్మాన్ని చక్కగా నిర్ణయం చేసి అజామినుడిని యమదూతల పాశాల నుండి మాత్రమే కాకుండా మరణం నుండి కూడా విముక్తిని చేశారు. చూసారా, యమదూతలు యముడి వద్దకు వెళ్ళి జరిగిన విషయాన్ని పూర్తిగా చెప్పారు. ఒట్టి చేతిలో వచ్చారు ఎందుకని అడిగినప్పుడు ఇట్లా జరిగింది. అక్కడ అజామినుడికి విష్ణుదూతలను చూడటంతోనే ఆనందం కలిగింది. భయం తొలగిపోయి, భయం ఉండింది, ఇన్ని పాపాలు చేశాను ఏంట్రా అని. విష్ణుదూతలను చూస్తూనే భయం తొలగిపోయింది, ధైర్యం వచ్చింది. వారికి అతడు తల వంచి నమస్కారం చేశాడు. అంతవరకు చేశాడులేండి. తమకు ఏదో చెప్పాలని అజామినుడు ప్రయత్నిస్తూ ఉండటం చూసి విష్ణుదూతలు అతడు చూస్తూ ఉండగానే అక్కడి నుంచి అంతర్ధానమైపోయారు. వేదం చెప్పిన దానిని సత్వరజస్తమో గుణాలతో కూడి ఉన్నటువంటి సంసారమే ఆధారంగా ఉన్న ప్రవృత్తి ధర్మాన్ని యమదూతలు చెప్పారు. విశుద్ధమైన భాగవత ధర్మాన్ని విష్ణుదూతలు చెప్పారు. ఈ రెండింటినీ అజామినుడు విన్నాడు. శ్రీహరి యొక్క మహిమను వినటంతోనే అజామినుడికి భగవద్భక్తి ఉదయించింది. జ్ఞానోదయమైంది. నేను చేసిందంతా తప్పైపోయింది కదా అని అతడు తాను చేసినటువంటి పాపాలను గుర్తు చేసుకొని ఎంతో పశ్చాత్తాపడ్డాడు. అయ్యో, మనోనిగ్రహం లేకపోవటం వల్ల నాకు ఇంతటి కష్టం వచ్చింది. కొంతమందికి మనోనిగ్రహం ఉండదు. నేను వ్యామోహంలో మునిగిపోయాను. దాసి యందు పుత్రుడిని పొంది వేద ధర్మాన్ని ఆచరించలేక నాశనం చేసేశాను. పతితుడయ్యాను. పాపాత్ముడనైన నేను సత్పురుషులతో నిందించబడ్డాను. వంశానికి కళంకంగా తయారైన నన్ను లోకం చీకొట్టని పతివ్రత అమాయకురాలు అయినటువంటి భార్యను విడిచిపెట్టి మద్యం త్రాగే దుట్టురాలికి వశుడయ్యాను నేను. అయ్యో, వృద్ధాప్యంలో రక్షించేవారు లేక, బంధువులు లేక, నా తల్లిదండ్రులు నానా బాధలు పడుతుండగా దిక్కులేని వారిని విటురాలి మోహంలో పడి నేను విడిచిపెట్టాను. నేను కృతజ్ఞుని, నీచుణ్ణి. నేను ఖచ్చితంగా ధర్మాన్ని పాడు చేసే, కాముకులు అనుభవించే అతి దారుణమైన నరకంలో నే పడతాను. ఇది నిజం. నేను చూసిన ఈ అద్భుతం కళ కాదు కదా. వాడి కళలాగా ఉంది అంతా. వాడు వచ్చి వెళ్ళింది, మాట్లాడుకుందంతా కూడా. లేదా నేను ఇది ప్రత్యక్షంగానే చూశానా? పాశాలతో నన్ను లాక్కుపోతున్న కింకరులు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? నన్ను రక్షించిన నలుగురు సుందరమైన సిద్ధపురుషులు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఎందుకంటే ఎవరు లేరు అక్కడ. వీడికి వాడి దర్శనంతో శక్తి వచ్చేసింది. పశ్చాత్తాపడుతున్నాడు. పాశాలతో కట్టి పాతాళానికి తీసుకుపోతున్నటువంటి యమకింకరుల నుండి నన్ను వాళ్లే విడిపించారు. ఏది ఏమైనా దురదృష్టవంతుడైన నాకు శ్రేష్ఠులైన దేవతా పురుషుల దర్శనం కలిగింది. అలాంటి వారి దర్శనంతోనే మనస్సు ప్రసన్నమైపోతుంది. నేను దాసీ భర్తను, శౌచం లేనివాడిని, అపవిత్రుడిని. కానీ నేను చేసుకున్న పూర్వపుణ్యమేదో కాస్త మిగిలి ఉంది కాబట్టి, ఉంటుంది కాబట్టి. లేకపోతే మరణ సమయంలో నా నాలుక శ్రీహరి నామాన్ని ఎలా పలుకుతుంది? కొంచెం ఏదో పుణ్యం ఉంది కాబట్టి. మరణ శయంలో ఉండేటప్పుడు పలకదు. కొంతమందికి ఏం చేసినా పలకదు.
చాలామంది నేను ప్రత్యక్షంగా చూశా. చెప్పు నారాయణ చెప్పు అంటుంటే చెప్పనే చెప్పరు. పూర్వపుణ్యం లేకపోతే ఇది సాధ్యం కాదు కదా. ఏదో పుణ్యం చేసుకున్నాడు కాబట్టి కొనాలో నారాయణ అన్నాడు. పశ్చాత్తాపడుతున్నాడు. నేను మోసగాడిని, పాపాత్ముడిని, సిగ్గులేని వాడిని. నేనెక్కడ? నారాయణ అనేటువంటి మంగళకరమైన భగవంతుడి నామం ఎక్కడ? నాకు ఆ నారాయణకు సంబంధం ఏమిటి? నా పూర్వపుణ్యం వల్లనే నాకు ఈ నామం లభించింది. ఇక నేను ఉచ్ఛ్వాస నిశ్వాసాలను, ఇంద్రియాలను, మనస్సును నియంత్రిస్తాను. మోహంతో నిండిన నరకంలో పడిపోకుండా నన్ను నేను కాపాడుకుంటాను. ఆత్మస్వరూపం తెలియకపోవటం వల్ల కోరికలు పుడుతున్నాయి. కోరికలను అనుసరించి కర్మలు వాటి వల్ల బంధం కలుగు. ఇక ఈ బంధాన్ని నేను విడిచిపెట్టి సకల ప్రాణుల హితాన్ని కోరుతూ శాంతచిత్తుడనై ఉంటాను. స్నేహశీలుడనై దయాగుణంతో ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటాను. అయ్యో, శ్రీరూపంలో ఉన్నటువంటి అంటే శ్రీరూపంలో ఉన్న శ్రీహరి మాయ అధముడినైన నన్ను పట్టుకొని కోతిని ఆడించినట్లుగా ఆడించింది కదా నా మనస్సుని, నా శరీరాన్ని. ఆ మాయ నుండి నన్ను నేను విడిపించుకుంటాను. ప్రయత్నం నేనే చేస్తాను. నా బుద్ధి అనిత్యాలైన విషయభోగాల్లోనే చిక్కుకుపోయింది. మనస్సులోనూ ఈ దేహము పైన నేను నాది అనేటువంటి భావాన్ని ఇక విడిచిపెడతాను. భగవన్నామ సంకీర్తన వంటి సాధనలతో అంతఃకరణాన్ని శుద్ధం చేసుకొని నా మనస్సును భగవంతుడిపై నిలుపుతాను. ఓ పరీక్షిత్ రాజా, ఈ విధంగా సత్పురుషుల సాంగత్యం లభించిన కొద్దిసేపట్లోనే అజామిలుడికి గొప్ప వైరాగ్యం కలిగింది. అజామిలుడు ఆ దర్శనంతోనే మళ్ళీ ప్రాయశ్చిత్తం కలిగి ఇంకా బతికాడు, ఇంకా ఉన్నాడులేండి. గొప్ప వైరాగ్యం కలిగింది. వెంటనే అతడు సంసార విషయాలపై గల ఆసక్తిని విడిచిపెట్టి హరిద్వారానికి చేరుకున్నాడు. ఇది జరిగిన కథ. ఇది అక్కడ ఒక దేవస్థానంలో కూర్చొని యోగ మార్గాన్ని అవలంబించాడు. ఇంద్రియాలను వాటి విషయాల నుండి వెనక్కు మళ్లించి మనస్సును ఆత్మయందు అనుసంధానం చేశాడు. తర్వాత మనస్సును క్రమంగా దేహేంద్రియ మనోవృత్తుల నుండి విడిపించి ఆత్మనిష్ఠుడయ్యాడు. హృదయంలో జ్ఞానరూపుడై ప్రకాశిస్తున్న పరమాత్మయందు తన మనస్సును లీనం చేశాడు. ఆ సమయంలో అజామిలుడికి పూర్వం తనను రక్షించిన శ్రీహరి అనుచరులు కనిపించారు హరిద్వారలో. అతడు ఆ దివ్య పురుషులను గుర్తించి తలవంచి వారికి నమస్కరించాడు. వారి దర్శనాన్ని పొందిన తరువాత అజామినుడు హరిద్వారంలోని గంగ ఒడ్డున తన శరీరాన్ని విడిచిపెట్టాడు. యోగ శరీరం అయిపోయింది వాడికి. వెంటనే అతడికి కూడా భగవంతుడు అనుచరుల రూపం కలిగింది. విష్ణుదూతలతో కలిసి బంగారు విమానం ఎక్కి లక్ష్మీపతి స్థానమైన వైకుంఠానికి వెళ్ళాడు. అజామిళ వాక్యాన్ని విన్నాం మనం. మధుసూదనాయ నమః.